गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రియ బంధువులందరికీ కూడా వినయపూర్వక వందనాలు। ప్రేమస్వరూపులారా, ఆధ్యాత్మిక జీవనం అనేటువంటిది మానవ జీవితంలో పరాకాష్ఠ. అట్టి పరమ శ్రేయమైనటువంటి జ్ఞానము మనకు దారిదీపం. ఆ జ్ఞానంను అందించడానికనే సాక్షాత్ ఆదిగురు శంకరులు అవతరించి మన కోసం చతురామ్నాయ పీఠములను, పరమశ్రేష్టమైనటువంటి సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించారు. వారి దివ్య కథలను మనం పరంపరగా వింటున్నాం. ఆత్మీయులారా, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారి చేత బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత అనగా ప్రస్థానత్రయం, అందులో మనందరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి గ్రంథం భగవద్గీత. అందులో జ్ఞానయోగం 33వ శ్లోకంలో శ్రీ కృష్ణ భగవానుడు మనకేమి నివేదిస్తున్నాడో విందాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యం వలన సాధింపబడు అనేక యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది. ఎందుకనగా సమస్త కర్మమును నాశనము కానిదగుచు జ్ఞానమునందే పర్యవసించినటువంటి అనగా అంతర్భూతమై ఉన్నటువంటిది జ్ఞానం. అట్టి జ్ఞానమును ఎక్కడ మనం పొందవాలని చెప్తున్నారు ఆయన భగవంతుడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన్యస్తత్వదర్శిన అన్నాడు. అట్టి జ్ఞానమును తత్వవేత్తలకు, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవ చేసి వారి వలన తెలుసుకొనవలయను అని తదనంతరం వారు తప్పక మనకు ఉపదేశిస్తారని ఆ యొక్క భగవద్గీత సారమును అనుసరించి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు దేశంలో మధ్య భాగమైనటువంటి నర్మదా నదీ తీరమునకు వెళ్ళి గురు గోవింద భగవత్పాదుల వారిని ఆశ్రయించారు. వారు ఆయనకు క్రమసన్యాసము మరియు చతుర్వాక్యములను కూడా ఆయనకు ఉపదేశించారు. అవి మహావాక్యములు. ఒక్కొక్క వాక్యము కూడా ఒక్కొక్క వేదమునకు సంబంధించిందనమాట. ఋగ్వేదమునకు చెందినటువంటి ఐతరీయ ఉపనిషత్తు, యజుర్వేదము సంబంధించి బృహదారణ్యక ఉపనిషత్తు, సామవేదము సంబంధించి చాందోగ్య ఉపనిషత్తు, అథర్వణ వేదముకు సంబంధించిన మాండూక్య ఉపనిషత్తులో వచ్చేటువంటి మహావాక్యములన్నింటినీ కూడా ఈయన ఆదిగురు శంకరులు చక్కగా తెలుసుకున్నవారై ఆది గురువు అనిపించుకున్న సౌభాగ్యానికి కారణమయ్యాడు ఆయన. జగద్గురువులు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అని
మనం నేడు కీర్తిస్తున్నాం. వేదవ్యాస మహర్షి పూర్వమే బదరికాశ్రమంలో గోవింద భగవత్పాదుల వారికి, వారి గురువులైనటువంటి గౌడపాదాచార్యుల వారికి సమస్త వివరాలు వివరించాలన్న విషయాన్ని మనం ప్రస్తావన చేశాం. శ్రీ శంకరులకు దిశానిర్దేశం ఏమిటి? పరమ పవిత్రమైన వారణాసికి వెళ్ళి వారణాసిలో గంగానదీ తీరం వద్ద శ్రేష్టమైనటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యం రాయవలనేటువంటిది వారి ఆదేశం. తద్ ఆదేశాన్ని అనుసరించినటువంటి శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు కొన్ని నెలలు శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారి సన్నిధానంలో ఉండి వారిని సేవించుకొని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినవాడై నర్మదా నదీ తీరం వద్ద ఉన్నటువంటి సకల పల్లె ప్రజలను కూడా ఆశీర్వదించి ఆనందంతో ప్రతి ఒక్క అడుగు కూడా భగవంతుడైన ఆ విశ్వేశ్వరుని ధ్యానిస్తూ కాశీ వైపుకు మరలాడు. కాశీలో గంగా తీరం వద్ద మణికర్ణికా ఘాట్, అక్కడ ముక్తి మంటపము అనేటువంటి శ్రేష్టమైన మంటపాన్ని అక్కడ ఆయన తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో మహా తేజశాలి అయినటువంటి అత్యంత చిన్న వయసులోనే సకల వేద విజ్ఞానాన్నిటిని కూడా పుణికి పుచ్చుకున్నటువంటి ఆదిగురు శంకరులను చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆత్మీయులారా, నాడు కాశీ నగర వైభవం ఎలా ఉండేదంటే దాదాపుగా 86 దేశాల నుండి వచ్చినటువంటి అనేకమైనటువంటి మహా ఉపాధ్యాయ అనేటువంటి పదవులు పొందిన వారందరూ ఉన్నారు అక్కడ. గొప్ప పండితులు. నాడు విఖ్యాతి చెందిన నేటికి కూడా అంటుంటాం కాశీ అనగా వేద పండితులకు నిలయమోని. ఎందుకనగా మహాజ్ఞాన స్వరూపుడైనటువంటి కాశీ విశ్వనాథుడు ప్రతినిత్యము కూడా వచ్చిన వారికి సగదైన సమయానికి తపోభూమి ద్వారా ప్రసాదాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవి, తన విశాలమైన కన్నులతో భక్తులను రక్షించేటువంటి కాశీ విశాలాక్షి. ఇట్టి పరమ పవిత్రమైన ప్రదేశం. అందులో నిత్యము కూడా ఆ దేవగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇట్టి ఆత్మీయమైన వాతావరణంలో మహాయోగి పుంగవుడులా వికాసిస్తున్నటువంటి శ్రీ శంకర్లను అనేకులు దర్శించుకునేవారు. పరమతాన్ని అవలంబించే వారు కూడా శ్రీ శంకరులను దర్శనం చేసుకొని వారి పాండిత్యానికి దాసులైపోయారు. తదుపరి వారు బోధించేటువంటి సక్రమమైన వేద ధర్మాన్నంతటినీ కూడా తమ దేశాలకు తిరిగి వెళ్ళి అచ్చట మహాపండితుడు ఉన్నాడు, ఆయన సక్రమమైనటువంటి వేద ధర్మాన్నంతటినీ కూడా మనకు తెలియజేశారు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సవివరంగా వివరించారు. శ్రీ శంకర్లను దర్శించుకోవడానికని దేశంలో నలుమూలల కూడా వేద పండితులందరూ రావడానికి ప్రారంభించారు. శ్రీ శంకరులు బ్రాహ్మీ ముహూర్తం నందే మేల్కొని పవిత్రమైన గంగానదిలో స్నానమాచరించి శ్రేష్టమైన కాశీ విశ్వనాథుని దర్శించుకునేవారు. అన్నపూర్ణాదేవి మరియు కాశీ విశాలాక్షి యొక్క అనుగ్రహాన్ని పొంది ముక్తి మంటపానికి చేరుకొని అరుణోదయ సందర్భంలోనే ఆయన బ్రహ్మసూత్రాలకు తన శిష్యులు అందించినటువంటి తాళపత్రములు తీసుకొని చక్కగా రచించేవారు. దానికి తగినట్లుగా అనేక మంది శిష్యులు దానికి ప్రతులను రాసేటువంటి వారు. ఈ విధంగా గొప్ప జ్ఞానయజ్ఞమే అక్కడ ప్రారంభమైంది. కాశీలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఈ యొక్క ముఖారవిందంలో జ్ఞానజ్యోతి ప్రకాశిస్తున్నటువంటి ఆదిగురి శంకరులను దర్శించుకొని పునీతులయ్యేటువంటి వారు. ఆత్మీయులారా, ఇట్టి శుభ సందర్భములోనే తమిళనాడు నుండి చోళదేశము చెందినటువంటి సనందుడు అనేటువంటి అత్యంత భక్తి తత్పరుడైన ఒకానొక వ్యక్తి ఆ యొక్క కాశీ క్షేత్రానికి వచ్చాడు. ఇదమిత్తంగా ఆయన కాశీ యాత్ర కేవలం విశ్వనాథుని లీల అని చెప్పుకోవచ్చు. వచ్చిన వారు ఆ యొక్క సనందుడు పరిసర ప్రాంతాల్లో వైభవోపేతమైనటువంటి ఆదిగురు శంకరాచార్యుల యొక్క పాండిత్యాన్ని గురించి చర్చలు జరుగుతూ ఉండగా ఆయన దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి
ఆయన సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించి ఈయనే సాక్షాత్ కాశీ విశ్వనాథుడు అని శ్రీవారి దర్శనం చేసుకుని ప్రార్థించాడు. స్వామి, నేను దూర ప్రాంతం నుండి వచ్చాను, మీరు నాకు సాక్షాత్ విశ్వనాథుడిగా అనిపిస్తున్నారు, నాకు మీరు జ్ఞానోదయం బోధించి నన్ను తరింపచేయండి అని 2 కాళ్ళను పట్టుకుని ప్రార్థించాడు. స్వాముల వారు ఆయనలో ఉన్నటువంటి అత్యంత ప్రేమపూరితమైన భక్తి, శ్రద్ధ, వినయ విధేయతలను చూసి ఎంతో ఆనందించాడు. ఈయనలో వేదం అనేది పరిపూర్ణంగా లేకపోయినా శ్రద్ధాభక్తులు ఉన్నాయని ఎంతో ఆనందించాడు. ఎవరిలో గురుభక్తి ఉంటుందో అది సులభంగా వారికి సరస్వతి అనుగ్రహం అవుతుంది. అలా వచ్చినట్టు సనందుడు ప్రతిరోజు కూడా గురు శుశ్రూష చేసుకుంటూ ఉండేవాడు. ఒకానొక రోజు గురువుగారి వస్త్రములను తీసుకొని గంగా నది దూరంగా అవతలి తీరంలో కూర్చుని గురుస్మరణ చేస్తూ వస్త్రములను పిండి ఆరవేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ పూర్వమే వచ్చినటువంటి అనేక మంది శిష్యులు ఆ యొక్క శంకరాచార్యులు వారు అంటున్నారు, స్వామి మీరు చర్చ ప్రారంభించండి, ఆలస్యం అవుతుంది అనగా స్వామివారు అన్నారు, సనందుడు రాని అన్నాడు. ఏదో మొన్నగాక వచ్చినటువంటి ఆ సనందుని పైన స్వామివారికి ఎందుకు ఇంత ప్రేమ అనుకొని వీరు తొందర చేయడానికి ప్రారంభించారు. మీరు తొందరగా ప్రారంభించండి అని అనగానే స్వామివారు సనందునిలో ఉన్న గొప్పతనాన్ని ప్రకటింప చేయాలనే ఉద్దేశంతో అక్కడ నిల్చొని సనంద 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 అని 3 మార్లు పిలువగానే గురువుగారి స్మరణలోనే తన్నీలమైనటువంటి సనందుడు ఆ గురువుగారి కేక వినగానే అలానే గురు దర్శనం చేస్తూ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నా సరే అతనికి బేఖాతరు చేస్తూ అంటే లక్ష్య పెట్టకుండా గురు స్మరణలో అలా వచ్చేసాడు. అక్కడున్న వారి తీర ప్రాంతంలో వారందరూ చూస్తున్నారు, ఏమిటిది గంతులు వేసి అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడని. ఆ గంగమ్మ తల్లి అత్యంత భక్తితో ఉన్నటువంటి సనందుని రక్షించేటువంటి బాధ్యతను తీసుకొని అనేకమైనటువంటి విశాలమైనటువంటి పద్మములను ఆ సనందుడు ఎక్కడ అడుగు వేస్తే అక్కడంతా ఆమె ఆ పద్మములను అందిస్తూ వచ్చింది. ఆ పద్మముల పైన కాలు పెట్టుకుంటూ ఆ యొక్క పరిగెత్తుకుంటూ గురు పాదము సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అక్కడ ఉన్నవారు నివ్వెరపోయి, ఎలా వచ్చావు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అన్నారు. చూస్తే ఉప్పొంగి పొరలేటువంటి గంగమ్మ తల్లి తాను ఎలా వచ్చాడో తనకు జ్ఞాపకం రావటం లేదు. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతో నీలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి శ్రద్ధ మాకెవ్వరికి కూడా లేకపోయింది, నువ్వు మొన్నగాక వచ్చావు చోళదేశం నుండి శ్రీవారిని నమ్ముకొని కాశీ విశ్వనాథం దర్శనం ఇంతవరకు చేసుకోలేదు నువ్వు అనగా అంటున్నాడు, నాకు సాక్షాత్ దైవమే ఇక నా ఎదురుగుండగా మరలా కాశీ విశ్వనాథుడు ఎక్కడున్నాడు అని అంటూ గురు పాదములను పట్టుకోగానే గురువు ఒక్కసారి స్పర్శతో అతని శిరస్సును తాకగానే సకల వేదములు కూడా అలా గంగా నదిలో అతనిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అప్పుడు సనందుడు ఆ యొక్క గురువుని అనేక రీతులుగా స్తోత్రములు కీర్తనలు చేయగానే అందరూ కూడా పద్మముల పైన నడుచుకొని వచ్చినందువలన అందరూ నేటి నుండి నిన్ను పద్మపాదుడు పద్మపాదుడు అని పిలవగలరు అని ఆ కాశీ వీధుల్లో నాటి నుండి సనందుడు పద్మపాదుడుగా మారిపోయాడు. ఆ విధంగా గురు కరుణ అనేది అపారమైనటువంటిది. అట్టి గురువులను ఆశ్రయించిన వారే ధన్యులు కదా. ఆత్మీయులారా,